పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభములు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ప్రభు సన్నిధికి ఆహ్వానించుచున్నాను. వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనము అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత. ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీ సన్నిధి మాకు ఇచ్చారు ప్రభువా. అందును బట్టి వేలాది స్తుతులు తెలియచేయుచున్నాను. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి, మా అందరితో మాట్లాడండి, మా జీవితాలను ఉజ్జీవింపచేయండి, మీ మహిమగల రాజ్యం కొరకు సిద్ధపరచండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం క్రైస్తవునిలో ఉజ్జీవం. ప్రతి క్రైస్తవ బిడ్డ ఉజ్జీవింపబడాలి అంటే గనక దేవుని లేఖనములో దైవ ప్రవచనాన్ని మనం చూడగలిగితే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం మాత్రమే మనం చదువుకుందాం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దప్పిగల వాని మీద నీళ్లను అంటే పర్సనల్ రివైవల్. వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి అనే ఆత్మీయ స్థితిని పోగొట్టుకుని ఉజ్జీవము లేని, ఆనందము లేని స్థితిలో కొనసాగుతున్నారనే ప్రవక్త యెషయాతో తండ్రి అయిన యెహోవా ప్రవచించినటువంటి ఈ దైవ ప్రవచనం దప్పిగల వారి మీద నీళ్లను. ఈ ఉజ్జీవం అనేది క్రైస్తవ బిడ్డ యొక్క బాధ్యత. క్రైస్తవ విశ్వాసి ఉజ్జీవింపబడాలి అంటే గనక ప్రార్థన ద్వారానే ప్రారంభమవ్వాలి. ప్రార్థనలోనే ఈ ఉజ్జీవము నిల్వ ఉంటుందన్న విషయాన్ని మనం గమనించుకొనవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ ప్రార్థన తండ్రి అయిన యెహోవా ఏ రీతిగా అంగీకరించి ఉజ్జీవాన్ని కుమ్మరించారు అంటే గనక 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో దేవుని వాక్యము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరచుదును. ఒక క్రైస్తవ విశ్వాసి ఉజ్జీవింపబడాలి అంటే గనక ప్రార్థనా జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుండా క్రైస్తవ విశ్వాసి ఉజ్జీవాన్ని చూడలేమన్న విషయాన్ని పాత నిబంధన కాలములో తండ్రి అయిన యెహోవాయే దైవ వాక్యాన్ని బట్టి మనకు తెలియపరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ ఉజ్జీవము ఏ రీతిగా మనము పొందుకోగలము అనేటువంటి విషయాన్ని ఆసాపు కీర్తనలో చాలా వివరముగా తెలియపరుస్తూ ఉన్నారు. ఆసాపు రాసినటువంటి కీర్తన 85వ కీర్తన 6వ వచనములో మనము చూడగలిగినట్లయితే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికించవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు అంటే పర్సనల్గా నీవు ఉజ్జీవింపబడాలి అంటే గనక ఆయన ప్రజలు ఆయన యందే సంతోషించాలి. దేవుని సన్నిధిలోనే నీకు సంతోషం ఉన్నది. మరలా మమ్మును బ్రతికించవా. గడిచిన దినాలలో నీవు ఉజ్జీవాన్ని కోల్పోయావేమో, చచ్చిన స్థితిలో జీవిస్తూ ఉన్నావేమో, ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఆత్మీయతలో దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో,
ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలోనికి వచ్చేసావేమో. సంకీర్తన ద్వారా ఆసాపు హెచ్చరింప చేయించి ఉన్నారు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మను బ్రతికించవా. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవ విశ్వాసి అనేక సమస్యలకు సతమతం అయిపోతూ దిగజారిపోయిన స్థితిలో ప్రార్థన చేయలేక దేవుని యొక్క ఆనందాన్ని సంతోషాన్ని కోల్పోయినటువంటి స్థితిలో కొనసాగుతున్నారన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అయితే ఈ విషయాన్ని భక్తుడైనటువంటి దావీదు గొప్ప ఉజ్జీవాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుచేతనంటే 51వ సంకీర్తన 12వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నీ రక్షణానందము మరలా నాకు పుట్టించుము అంటే దావీదు రక్షింపబడినటువంటి దినాల్లో దేవుని చాలా జాగ్రత్తగా వెంబడించాడు, సంతోషంగా ఉన్నాడు, ఉజ్జీవముతో నడిచాడు. అయితే దావీదు తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘర్షణ, యూరియా భార్య అయినటువంటి బేత్షెబా విషయంలో జరిగినటువంటి విషయం అంతా మనకి తెలిసినటువంటి విషయమే. ఆ పరిస్థితుల్లో తన రక్షణలో ఉన్న సంతోషాన్ని, తన రక్షణలో ఉన్నటువంటి ఆనందాన్ని, తాను ఉజ్జీవాన్ని పోగొట్టుకున్నానన్న విషయాన్ని దావీదంతట దావీదే గమనించుకొని దేవుని పాద సన్నిధికి వెళ్ళి నీ రక్షణానందము మరలా నాకు పుట్టించవా, నీ రక్షణానందము మరలా నాకు అనుగ్రహించు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈరోజు నువ్వు నేను రక్షింపబడిన దినాల్లో చాలా విశ్వాసముతో వెంబడించాం. రక్షింపబడిన దినాల్లో మందిరాలలో చాలా ఉత్సాహంగా వెళ్ళాం. ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు సన్నిధిలో మోకాళ్ళ జీవితము కలిగి జీవించాం. కానీ ఇప్పుడు చల్లారిపోయిన స్థితిలో, దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో. దావీదు దేవుని సన్నిధికి పోయి ఆ పరలోకపు ఉజ్జీవాన్ని పొందుకోవడానికి దేవుని సన్నిధిలో నీ రక్షణ ఆనందం, రక్షింపబడిన దినాలలో ఉన్నటువంటి ఆ ఉజ్జీవాన్ని తిరిగి ప్రార్థన ద్వారానే ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని వినుచున్న నీవు దిగజారిపోయిన స్థితిలో ఉంటే నువ్వు వ్యక్తిగతముగా ఉజ్జీవింపబడవలసిన వారమై ఉన్నాం. అయితే రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయములో చక్కటి మాటతో ఆయన హెచ్చరింప చేస్తూ ఉన్నారు. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. పర్సనల్ రివైవల్. రెండవది ఫ్యామిలీ రివైవల్. నీవు వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడితే తప్ప నీ కుటుంబంలో ఉజ్జీవము రాదు అన్న విషయాన్ని గమనించుకోవాలి. కుటుంబం అన్న తర్వాత ప్రతిరోజు అనేక కష్టాలు, శ్రమలు, వేదనలు తప్పనిసరిగా ఎంత ఉన్నతమైన స్థితిలో జీవించిన కుటుంబానికైనా ఆ వేదనలు ప్రతి దినము ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. అయితే క్రైస్తవ బిడ్డ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా అండి? క్రైస్తవ బిడ్డ సమస్య రాగానే లేదా శోధన రాగానే ప్రభువుకి నేను ఏదో చేస్తే, ప్రభువా ఈ శోధన నుంచి నన్ను విడిపిస్తే నీ మందిరానికి ఏదో చేస్తాను ప్రభువా, ఈ శోధన నుంచి విడుదలిస్తే ఏదో ఒక ఉన్నతమైన కానుకిస్తాను ప్రభువా అని చెప్పేటువంటి స్థితిలో ఉన్నారు తప్ప దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి కుటుంబముగా మార్చబడలేకపోతున్నామన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుచేతనంటే కుటుంబము ఉజ్జీవింపబడాలి అంటే కనుక భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏకీభవించి మీ కుటుంబము ఉజ్జీవము కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా మార్చబడాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పం. అందుచేతనే ఎండిన భూమి మీద ప్రవాహ జలములు. అయితే తండ్రి అని యెహోవా హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం మాత్రమే మనం చదవగలిగినట్లయితే, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను నర్పించుచున్నాము, నీ అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, కుటుంబము ఉజ్జీవింపబడాలి అంటే గనక
ఎడ్లకు బదులుగా మా పెదవులను నీకు సమర్పిస్తున్నాం, నీవు అంగీకరింపదగినవి ఇవే మా యొద్దనున్నవి. అంతే గనుక ప్రభు సన్నిధిలో మన పెదవులను విప్పి ఎప్పుడైతే ప్రభువుని స్తుతించగలుగుతామో ఆ స్తుతి ఆవిరి అయి పరలోకము నుండి పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించి ఆ యొక్క కుటుంబములో ఉన్నతమైనటువంటి ప్రవాహ జలములు గొప్ప ఉజ్జీవాన్ని కుమ్మరించగలడని పరిశుద్ధ లేఖనాన్ని బట్టి హోషేయతో మాట్లాడినటువంటి ఈ దైవ వాక్కును బట్టి మనము తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ యొక్క ఫ్యామిలీ రివైవల్ని ఒక్కసారి మనం చూస్తే, ప్రిజన్ రివైవల్ని ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. క్రొత్త నిబంధన కాలంలో అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనములో అక్కడ పౌలు శీలను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. గొప్ప ఉజ్జీవం కుమ్మరింపబడింది. ఆ ఉజ్జీవానికి ఇద్దరు క్రైస్తవులు, ఇద్దరు దైవ సేవకులు, వారు దేవుని సన్నిధిలో రియల్ ప్రేయర్, అన్యూజువల్ టైం, అన్యూజువల్ ప్లేస్లో, రైట్ వేలో, రైట్ యాటిట్యూడ్తో మిడ్ నైట్ అయినా పర్వాలేదు దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ ప్రార్థన ఉజ్జీవానికి పునాదిగా మార్చబడిందని మనము గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు పరలోకము నుండి గొప్ప కార్యాలు మన పట్ల చేయాలి అంటే మోకాళ్ళుని ప్రార్థన చేసే వ్యక్తి అవసరం. ఆ ప్రార్థన విశ్వాసముతో కూడినదై ఉండాలి అని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన మనము చేస్తామో ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆనాడు పౌలు శీలలు దెబ్బలను కానీ, జైలును కానీ, లేదా అర్ధరాత్రిని కానీ, చీకటిని కానీ వారు లెక్క చేయలేదు. వారి యొక్క ఫోకస్ ప్రభు యొక్క పవర్ మీద, పరలోకపు శక్తి మీద వారు ఆధారపడి వారు ఎప్పుడైతే ఇరువురు ఏకీభవించి ప్రార్థన చేశారో పరలోకము నుండి వచ్చిన గొప్ప మెసేజ్ ఏంటంటే ఆనాడు జైలర్ కుటుంబము రక్షణ పొందడానికి అవకాశం కలిగింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, జైలర్ ఒక మాట అడుగుచూ ఉన్నాడు, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? ఎందుచేత పౌలు యొక్క ఉన్నతమైన ఉద్దేశం, పౌలు యొక్క అటెన్షన్ ఆ జైలర్ కుటుంబాన్ని ప్రభు కొరకు రక్షించాలనే ఉద్దేశంతోనే వారిరువురు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క పరలోకపు కార్యము అక్కడ కుమ్మరించబడి, ప్రభు యొక్క పరలోకపు పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడి ఆ చెరసాల పునాదులు ఆదిరి సంఖ్యలు అందరి బంధకాలు, ఖైదీల యొక్క బంధకాలు ఊడిపోయినప్పుడు ఖైదీలు ఏం చేయాలండి? సాధారణంగా ఎప్పుడైతే వారి బంధకాలు ఊడిపోయినాయో వారు ఎక్కడి వారు అక్కడికి పారిపోవడానికి గొప్ప అవకాశం. అటువంటి పరిస్థితుల్లో పౌలు యొక్క ఉద్దేశం కేవలం జైలర్ కుటుంబాన్ని రక్షించాలని, జైలర్ కుటుంబంలో గొప్ప ఉజ్జీవాన్ని చూడాలన్నదే పౌలు యొక్క ఉన్నతమైన ఉద్దేశం. రోమా లా ప్రకారం మనం చూస్తే ఖైదీలు పారిపోతే వారిని కాపలా కాస్తున్న వారే ఆ పనిష్మెంటు అనుభవించాలి. అది తెలిసినటువంటి పౌలు మేమందరము నీ ఎదుటనే ఉన్నాము అని తెలియపరిచి జైలర్ కుటుంబాన్ని రక్షణతో పాటు నిత్య రాజ్య వారసునిగా చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం నుండి కొన్ని వచనాల్లో చాలా వివరముగా వ్రాయబడినటువంటి స్థితి మనము తెలుసుకోగలం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇప్పుడు జైలర్ ఒక దైవ సేవకులు ఏకీభవించి రైట్ యాటిట్యూడ్తో వారు చేసినటువంటి ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా కుమ్మరింపబడిన ఉజ్జీవం దేవుని తెలియనటువంటి ఒక కుటుంబంలో ఉజ్జీవము కుమ్మరించబడి వారి కుటుంబము రక్షణ మార్గానికి నడిపించబడింది. అయితే ఇప్పుడు జైలర్ ఏమయ్యాడండి? ఎప్పుడైతే జైలరు రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాడో, క్రీస్తులో సహోదరుడిగా మార్చబడి ఎదుటి సహోదరులను ప్రేమించే భాగ్యాన్ని సంపాదించుకొని ఇద్దరి ఖైదీల యొక్క గాయాలను కడిగాడని దేవుని లేఖనములో వ్రాయబడి ఉన్నది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈనాడు నీ కుటుంబంలో ఉజ్జీవము కుమ్మరించబడాలంటే
ప్రార్థనా జీవితంతో పాటు రైట్ యాటిట్యూడ్తో మీరు కుటుంబంలో చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా మీ కుటుంబంలో గొప్ప మెరకిల్ జరగాలి అంటే గనుక నువ్వెవరినైనా గాయపరిచావేమో, ఎవరి హృదయాన్నైనా గాయపరిచావేమో, గాయపరచబడినటువంటి ఆ గాయాలను నువ్వు నేను కడగవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుచేతనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించి వెళ్ళారు. ఒకరి పాదాలను ఒకరు కడుగుకొనుట ప్రభు నేర్పించినటువంటి మాదిరి. అదే మాదిరిని ఆనాడు జైలరు సహోదరుల యొక్క గాయాలను కడిగినటువంటి స్థితి ఈరోజు నువ్వు నేను గమనించుకోగలిగినట్లయితే, కుటుంబంలో గొప్ప ఉజ్జీవము కుమ్మరించబడాలి అంటే, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకు పరలోక సమాధానము రావాలి అంటే, నువ్వు తప్పనిసరిగా నువ్వెవరినైనా గాయపరిచావేమో, గాయపరచబడినటువంటి హృదయాన్ని నువ్వు కడగగలిగితే ఆ పరలోకపు ఉజ్జీవం ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించబడిన ప్రవక్త యెషయాతో చెప్పినటువంటి దైవ ప్రవచనం తప్పనిసరిగా మన కుటుంబంలో నెరవేర్పు జరగగలదని విశ్వసించవలసినటువంటి వారమయ్యున్నాం. అక్కడ జైలర్ జీవితంలో జరిగిన దైవ కార్యం ఏంటో తెలుసా అండి? కన్వర్ట్ అయ్యాడు, కాన్సిక్రేట్ చేసుకున్నాడు. అదే గొప్ప ఉజ్జీవం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనమును పర్సనల్గా రివైవల్ చూడాలి, వ్యక్తిగత ఉజ్జీవాన్ని పొందుకోవాలి, కుటుంబముగా మనము ఉజ్జీవాన్ని తెచ్చుకోవాలి. అప్పుడే నీ ద్వారా అనేక మంది కుటుంబాలు బాగుపడే స్థితిని మనము సంపాదించుకునేదే ఫ్యామిలీ రివైవల్. తర్వాత వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనాన్ని నేను మరలా చదివి వినిపిస్తాను. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. కుటుంబ ఉజ్జీవాన్ని చూసాం. తర్వాత చర్చ్ రివైవల్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈనాడు వ్యక్తి ఉజ్జీవింపబడితే కుటుంబం ఉజ్జీవింపబడాలి. కుటుంబాలు ఉజ్జీవింపబడితే సంఘాల్లో అడుగుపెట్టిన సంఘము ఉజ్జీవింపబడాలి. సంఘము ఉజ్జీవింపబడాలి అంటే గనక 5 రకాలైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుచేతనంటే సంఘం ఉజ్జీవింపబడాలంటే ప్రధానమైనటువంటి కార్యం, మొట్టమొదటి ప్రాముఖ్యత కలిగినటువంటి జీవితం, క్రైస్తవత్వానికి పవర్ ఉండాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతనంటే ఆది సంఘములో క్రైస్తవత్వానికి ఎప్పుడైతే పవర్ ఉందో, ఆ క్రైస్తవత్వంలో ఉన్నటువంటి పవర్ను బట్టి వారి సాక్ష్యానికి గొప్ప పవర్ కలిగింది. అప్పుడే వారి సాక్ష్యానికి ప్రజలందరూ భయపడిన తదనంతరం వారంతా అట్రాక్ట్ అయ్యి 3000 మంది 5000 మంది సంఘములో ఉజ్జీవముతో చేర్చబడినట్లుగా ఆది సంఘములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ బిడ్డకి రోషము కలిగినటువంటి జీవితం కావాలి. క్రైస్తవత్వానికి పౌరుషము కలిగినటువంటి జీవితం మనకు కావాలండి. మన ప్రభు తెలియపరుస్తున్నటువంటి దైవవాక్కు నిర్గమ కాండములో, నేను రోషము కలిగినటువంటి దేవుడను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవ బిడ్డకి క్రీస్తు అంటే రోషము లేనటువంటి జీవితాలు, క్రీస్తుని అమ్మివేసేటువంటి జీవితాలు, క్రీస్తుని బయట పెట్టుకోలేనటువంటి జీవితాలు. అందుచేతనే క్రైస్తవత్వానికి ఎప్పుడైతే రోషం ఉన్నదో, నీ సాక్ష్యానికి రోషము కలిగినటువంటి సాక్ష్యంగా మార్చబడుతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నీ సాక్ష్యము మరొక జీవితాన్ని ఉజ్జీవింపచేయాలి. ఈనాడు యావత్ ప్రపంచమంతటా అనేక మంది దైవ సేవకుల యొక్క టెస్టిమోనీలు మనం చూస్తూ ఉన్నాం. ఏమని? అనేకమైనటువంటి వ్యాధుల నుంచి విడుదల పొందామని, అనేకమైనటువంటి సమస్యల్లో నుంచి లేవనెత్తబడ్డామని, అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మేము లేచి ఆశీర్వదించబడ్డామని అనేక మంది యొక్క సాక్ష్యాలు వింటూ ఉన్నాం. అయితే ఆ సాక్ష్యానికి పవర్ కలిగినటువంటి స్థితి, ఆ సాక్ష్యము ద్వారా మరొక వ్యక్తి, మరొక కుటుంబము, సంఘము ఆశీర్వదింపబడాలి, ఉజ్జీవింపబడాలి అంటే గనక నీ క్రైస్తవత్వానికి పవర్ అవసరం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, 3వదిగా మనం చూస్తే దేవుని మందిరములో ఉజ్జీవింపబడాలి అంటే దేవుని మందిరములో అతి ప్రాముఖ్యమైనదే ఆఫరింగ్. నీవు నేను చెల్లించే దశమ భాగం. కారణం ఏంటో తెలుసా అండి? దేవునికి మనం ఏదైనా ఇచ్చేటప్పుడు
దేవుని స్టాండర్డ్లో మనం చెల్లించాలి. దేవునికి చులకనైనటువంటి మనము ఆఫరింగ్ మనం చెల్లించకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు క్రొత్త నిబంధన కాలంలో ఆనాడు పేద విధవరాలు చెల్లించిన 2 కాసుల కానుకని, చాలా విలువైన కానుకని ఆయన తెలియపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నువ్విచ్చే ఎన్వలప్ యొక్క వివరణ కాదు, హృదయములో నుంచి నువ్విచ్చేటువంటి ఆ ఉన్నతమైన కానుకే ప్రభు చూస్తూ ఉన్నారు. ప్రతి మందిరములో కానుక పెట్టి యొద్దనున్నదే యేసుక్రీస్తు ప్రభుల వారు. కారణం ఏంటో తెలుసా అండి? దేవుని మందిరములో కానుక వలన మందిరము ఉజ్జీవింపబడుతుందన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. పాత నిబంధన కాలం మలాకీలో ఆయన తెలియపరుస్తున్నటువంటి తండ్రి అయిన యెహోవా వాక్కు, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ దశమ భాగాలన్నిటినీ మందిరం యొక్క ధననిధిలోనికి తీసుకుని రండి. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలని మహదైశ్వర్యాలు నేను కుమ్మరిస్తాను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. నువ్వు ఒక ఆపరేషన్ చేయించుకునేటప్పుడు ఎన్ని అప్పులైనా భరించి, ఎంత విలువైనటువంటి ఎంత ధనమైనా నువ్వు డాక్టర్కి చెల్లించగలవు. కానీ డాక్టర్ దగ్గర ఉన్న స్టాఫ్కి నువ్వు ఇచ్చేదే ఆ 100 రూపాయలే తీసుకొచ్చి దేవుని మందిరంలో నువ్వు చెల్లిస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుచేతనంటే ప్రభువుకి నువ్వు ఆయన స్టాండర్డ్లో నువ్వు ఎప్పుడైతే కానుకను నువ్వు చెల్లిస్తావో ఆకాశపు వాక్యండ్లను విప్పి గొప్ప ఉజ్జీవం మందిరములో కుమ్మరిస్తానని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ప్రవక్త మలాకీ ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవునికి మనం చెల్లించే కానుకే మందిరము ఉజ్జీవింపబడుతుంది. 4వదిగా మనం చూసినట్లయితే ఈ మట్టి ఘటాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. మందిరములో అందరము సహోదర ప్రేమ కలిగి మనం జీవించలేకపోతున్నాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చదవగలిగినట్లయితే, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది గాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ మట్టి ఘటాన్ని మహింపరుస్తున్నాం. కానీ ఈ మట్టి ఘట్టములో ఆయన ఏముంచారంటండి? ఐశ్వర్యాన్ని ఉంచారు. క్రైస్తవ సంఘాల్లో మానవుని గణపరుచుకుంటున్నారు. కానీ గణపరుచుకునే మానవులో ఈ మట్టి ఘట్టములో ఐశ్వర్యాన్ని దాచి ఉంచినారు, ఉజ్జీవాన్ని దాచి ఉంచినారు. ఆ ఉజ్జీవాన్ని ఈరోజు మనం బయట పెట్టలేనటువంటి స్థితిలో జీవిస్తున్నామేమో. ఎందుచేతనంటే క్రొత్త నిబంధన కాలంలో ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, 5వ విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క జీవాన్ని మనలో ప్రిజర్వ్ చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క ఉజ్జీవాన్ని మనలో ప్రిజర్వ్ చేసుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామేమో. ఎందుచేత యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనములో, నాయందు విశ్వాసం ఉంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బేగ్గరగా తెలియపరచను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు సంఘము ఉజ్జీవింపబడాలంటే నీ క్రైస్తవత్వానికి పవర్ ఉండాలి, సాక్ష్యానికి పవర్ కలిగి జీవిస్తావు. నీ ఆఫరింగ్ దేవుని స్టాండర్డ్లో నువ్వు చెల్లించాలి. 4వదిగా నీవు మట్టి ఘటములో ప్రభు గొప్ప జీవాన్ని ఉంచారు. ఆ జీవాన్ని నువ్వు బయటికి తీసుకురావలసిన వాడవై ఉన్నావు. 5వదిగా ఆయన యొక్క జీవాన్ని మనలో ప్రిజర్వ్ చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం మాత్రమే నేను చదివి వినిపిస్తాను. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యమును దానికి కలుగును, కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును. లెబనోను, కర్మెలు, షారోను అవి ఎంతో ఈ భూలోకములో అత్యంత బ్యూటిఫుల్, ఫ్రూట్ఫుల్ కలిగినటువంటి స్థితి వాటికి ఉంది. ఆ మూడిటిని ఒక్క చోట ఉంచితే వాటికుండే మహిమ చాలా అత్యధికమైనదని భక్తుడు యెషయా తెలియపరుస్తున్నాడు. అయితే సృష్టిలో ఉన్న ఆ మూడిటిని ఒక చోట వచ్చేటువంటి మహిమ కంటే మందిరములో ఉండే మహిమ అత్యధికమైనది. మందిరములో ఉండే మహిమ అత్యధికమైనది. ఈనాడు మందిరములో ఆ ఉజ్జీవాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాము అంటే గనక మందిరములో ఈ క్రింద వ్రాయబడి ఉంది, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును.
గుడ్డివారు, ఆత్మీయ గుడ్డితనం, దేవుని మందిరములో చూడలేనటువంటి స్థితి, ఉజ్జీవం ఉన్నదని కనుగోలేనటువంటి స్థితి, ఉజ్జీవాన్ని చూడలేని చచ్చిన స్థితిలో మనము జీవిస్తూ ఉన్నామేమో. మందిరములో ఉన్న మహిమ అత్యధికమైనది. ఎందుచేత సృష్టిలో ఉన్నటువంటి అవే ఆ మూడు కలిసి సృష్టి అంతా మూలుగుచున్నదని వాక్యం మాట్లాడుచున్నది. సంఘం ఎందుకు ప్రార్థనలో మూలగలేకపోతూ ఉన్నది? సంఘం ఎప్పుడైతే ప్రార్థనలో అత్యధికంగా ఉజ్జీవం కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా పరలోకము నుండి ప్రవాహ జలములు గొప్ప ఉజ్జీవం మందిరముపై కుమ్మరించబడుతుంది. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ ఉజ్జీవం, సంఘం ఉజ్జీవింపబడుటకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని నిబంధన గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రార్థనకు సమాధానాలు వస్తూ ఉన్నాయి. కానీ దేవునితో పరిశుద్ధ మార్గములో దేవునికి సమర్పణ కలిగినటువంటి జీవితంలో మనం నడవలేకపోతూ ఉన్నామేమో. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనములో గొప్ప రాజ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ రాజ్య మార్గములో మనము నడవాలి అంటే గనక ఆ రాజ్య మార్గము ఆయనకే తెలుసు. ఆ రాజ్య మార్గములో నన్ను నడిపించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు నీ సంఘము ఉజ్జీవింపబడాలి అంటే ఎలుగెత్తి, దావీదు కీర్తన 143 వచనములో, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను. చేతులు ఎత్తడం అంటే ఉద్దేశం ఏంటండి? ప్రభువా, నీకు విరుద్ధమైన ఆయుధం ఏదియో నా యొద్ద లేదు ప్రభువా అని నువ్వు చేతులెత్తి నీ మందిరములో గొప్ప ఉజ్జీవం కొరకు నువ్వు ప్రార్థన చేసేటువంటి సంఘముగా నువ్వు మార్చబడితే, తండ్రి అయిన యెహోవా యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనములో, గగనమును చీల్చుకుని నేను దిగివచ్చేదను, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గగనము చీల్చుకొని నువ్వెప్పుడైతే చేతులెత్తి నీకు విరుద్ధమైన ఆయుధం ఏది లేదు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తావో, ఆయన పరలోకము నుండి గగనాన్ని చీల్చుకొని పరిశుద్ధాత్మ శక్తితో ఈ భూలోకానికి వచ్చి నీ మందిరములో పర్వతాలు తత్తరిల్లిపోతున్నాయి. మానవుని యొక్క హృదయం మాత్రం తత్తరిల్లట్లేదు. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, సంఘము ఉజ్జీవింపబడాలి అంటే ఆ బాధ్యత మనందరి మీద ఉన్నదని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి హెచ్చరింపబడవలసిన వారమై ఉన్నాం. క్రొత్త నిబంధన కాలములో ఆది సంఘములో వచ్చిన ఉజ్జీవం యావత్ ప్రపంచాన్ని తలక్రిందలు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే ఉజ్జీవం మన సంఘంపై కుమ్మరించాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఆ ఉజ్జీవము నీకు నాకు కావాలి అంటే గనక నువ్వు వ్యక్తిగతముగా ఉజ్జీవింపబడు, నువ్వు కుటుంబముగా ఉజ్జీవింపబడు. నీ సంఘం ఉజ్జీవం కొరకు దేవుని దైవ మందిరములో ఎలుగెత్తి చేతులెత్తి ప్రార్థన చేయి. పరలోకము నుండి పరిశుద్ధాత్మ అగ్నిని, పరిశుద్ధాత్మ శక్తిని ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించి ప్రభు మన సంఘములను ఉజ్జీవింపచేయగలడు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుని మనకందరికీ అనుగ్రహించను కాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత ప్రభువా. అవును ప్రభువా, ఈ కడవరి దినాల్లో వ్యక్తిగతంగా మాలో ఉజ్జీవము లేదు, కుటుంబముగా మాలో ఉజ్జీవము లేదు, మా సంఘాల్లో ఉజ్జీవము లేదు ప్రభువా. యావత్ ప్రపంచము మేము అందరము కలిసి మేము వ్యక్తిగా ఉజ్జీవింపబడాలి, దావీదు వలె కుటుంబముగా ఉజ్జీవింపబడాలి. మాకున్న కష్టాలను, నష్టాలను హోషేయతో చెప్పిన రీతిగా మా పెదవులు ఇవే ఉన్నాయి, ఇవే మీకు సమర్పించగలుగుతున్నామని స్తుతి ఆరాధన చేసి గొప్ప ఉజ్జీవం కలిగిన కుటుంబాలుగా మార్చబడి, అప్పుడే మేము సంఘాల్లో అడుగు పెట్టినప్పుడు, సంఘములో ఎలుగెత్తి విజ్ఞాపన చేసినప్పుడు మా సంఘాలు ఉజ్జీవింపబడతాయి. ఎప్పుడైతే సంఘం ఉజ్జీవింపబడిందో యావత్ ప్రపంచమంతా ఉజ్జీవింపబడుతుంది. అవును ప్రభువా, వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించండి, మీ పరలోకపు వర్షాన్ని కుమ్మరించండి. ప్రతి బిడ్డ, కుటుంబము, సంఘము ఉజ్జీవములో నడిపించండి, ఆశీర్వదించండి. మీకే స్తుతి తెలియచేస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నామం పేట మీ అందరికీ నా వందనాలు. ఇంతవరకు విన్న వాక్యం ద్వారా మీ జీవితంలో ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని ఆశిస్తున్నాం. మీరు పొందిన దీవెనలు, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా చిరునామా: ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియ భరత్, లేట్ బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీలా హౌస్, డోర్ నెంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నెంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి
533-101. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నంబర్స్ 0883-2420-298 మరియు 243-2020. శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం.